గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి అండి. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వరకు ఎవరు గమనించినటువంటి ఒక పిల్లలకు ఉపయోగపడే కంటెంట్ అనేటువంటిది లీప్ యాప్‌లో టీచర్ రిసోర్స్ కింద పీడీఎఫ్ రూపంలో ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ అలాగే సైన్స్‌కి సంబంధించి 100కు పైగా ఎంసీక్యూ క్వెషన్స్‌ని పొందుపరిచి ఉన్నారు. చాలా వరకు మనం గమనించినట్లేమో, అలా అని గమనించలేదు అనేది నా ఉద్దేశ్యం కాదు. ఎక్కువ మంది గమనించినట్టు లేరు. వీటి గురించి ఈరోజు మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఈ పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ చేసేసి పిల్లలకి మనము వాట్సాప్ గ్రూపుల ద్వారా గాని, లేదా వాళ్ళ పర్సనల్ పేరెంట్ నంబర్స్‌కి గాని పీడీఎఫ్‌లను డైరెక్ట్ సెండ్ చేసి, రోజు వాళ్ళ స్థాయిని బట్టి ఒక క్వెషన్ గాని, 2 క్వెషన్‌లు గాని, 5 క్వెషన్‌లు గాని ప్రాక్టీస్ చేయించడం ద్వారా, అవసరం వచ్చిన దగ్గర మనం ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వడం ద్వారా నాలెడ్జ్ కంటెంట్ అనేటువంటిది సస్టైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని గమనించి మీరు కూడా డౌన్‌లోడ్ చేసి కొంత గవర్నమెంట్ పొందుపరిచిన దానికి పిల్లల వరకు తీసుకెళ్తారు అని ఆశిస్తూ, ఎలా వీటిని డౌన్‌లోడ్ చేయాలి అనేది ఒక్కసారి గమనిద్దాం. దీనికోసం ముందుగా మనం లీప్ యాప్ ఓపెన్ చేద్దాం. లీప్ యాప్ నుంచి స్టూడెంట్, డిపార్ట్‌మెంట్ ఫస్ట్ మనం డిపార్ట్‌మెంట్‌ని తీసుకుందాం. ఇక్కడ మనము లీప్ యాప్‌లోకి ప్రతిసారి చెప్తూనే ఉంటాను. 2 రకాల పద్ధతుల్లో మనము లాగిన్ కావచ్చు. ఒకటి టీచర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా. ఇంకొకటి పాఠశాల డైస్ కోడ్ పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా లాగిన్ కావచ్చు. అయితే మనం ఇప్పుడు ఖచ్చితంగా టీచర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా మాత్రమే లాగిన్ కావాలి. ఆఫ్టర్ లాగిన్ మనం ఇక్కడ టీచర్ టైల్ నుంచి ఎంటర్ అవుదాము. ఇక్కడ బాటంలో ఉండేటువంటి టీచర్ రిసోర్స్ తీసుకుందాము. ఇక్కడ ఒక్కసారి మీరు చూసారంటే ఏపీ ఈ పాఠశాల లెసన్ ప్లాను, సమ్మరీ వీడియోస్ చివర్లో ఉంది చూడండి. ఐటమ్ బ్యాంకింగ్ అండ్ పేపర్ అసెంబ్లీ సిస్టమ్ అనేటువంటిది మనకిప్పుడు కావాలి. దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లాసెస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి అడుగుతా ఉంది. ఇద్దామండి. చూసారంటే ఇక్కడ అన్ని క్లాసులు లేవండి. థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకి ఉండటం జరిగిందనమాట. నేను ప్రైమరీ టీచర్ కాబట్టి నేను ఫస్ట్ థర్డ్ క్లాస్ ఒక్కసారి చెక్ చేస్తానండి. యెస్. ఇక్కడ థర్డ్ క్లాస్ చూసారంటే గ్రేడ్ 3 అంటే థర్డ్ క్లాసు ఇంగ్లీష్ ఇచ్చాడు. దాని కింద డౌన్‌లోడ్ ఇచ్చాడు. రైట్ సైడ్ రెడ్ మార్కింగ్ డౌన్‌లోడ్ సింబల్ ఇవ్వటం జరిగింది. అలాగే గ్రేడ్ 3కి సంబంధించి మ్యాథ్స్ వర్క్ బుక్‌లెట్ అని ఇచ్చాడు. అలాగే మ్యాథ్స్ వర్క్ బుక్‌లెట్ అని 2 ఇచ్చాడు. ఇక్కడ సైన్స్ ఇవ్వలేదు. యాక్చువల్ ఏందంటే ఈవీఎస్ ఉంటుంది పిల్లలకి. ఇక్కడ ఈవీఎస్ అని మెన్షన్ చేయలేదు, ఇవ్వలేదు. కేవలము ఇంగ్లీషు, మ్యాథ్స్ మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్ నేనొక్కసారి ఇంగ్లీషు డౌన్‌లోడ్ చేసి చూస్తాను. యెస్. ఇది డౌన్‌లోడ్ అయిపోయిందండి. డౌన్‌లోడ్ అయింది కాబట్టి ఇది ఎక్కడుంటుందంటే మన ఫోన్ మెమరీలో ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్లి చూద్దాం. సో, ఇట్ ఈస్ మై ఫోన్ మెమరీ. డాక్యుమెంట్స్‌లోకెళ్తే ఇక్కడ గ్రేడ్ 3 ఇంగ్లీష్ అని చెప్పి దీన్ని ఓపెన్ చేశామంటే ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి క్వెషన్స్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ క్వెషన్ అశోక డాష్ డాష్ సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇచ్చాడిక్కడ. ఒక వర్డ్‌లో సీఏ 3 గ్యాప్స్ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఒక్కసారి చూసారంటే సీఏ తర్వాత 3 గ్యాప్స్ ఇచ్చాడు. లాస్ట్‌లో ఈఎస్ పెట్టాడు. హిస్ సిస్టర్ ఆన్ హిస్ షోల్డర్. అశోక సమ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్‌కి రిలేటెడ్‌గా ఇవ్వటం జరిగింది. విచ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ ద వర్డ్ సమ్ అని ఇవ్వటం జరిగింది. ఏంటి అంటే సీఏ నాకు తెలిసి ఆర్ఆర్ఐఈఎస్ అన్నమాట. కాబట్టి సి ఈస్ ద ఆన్సర్. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించారంటే కింద చూడండి టాపిక్ ఇచ్చాడు. అంటే వొకాబులరీకి సంబంధించి, అలాగే సబ్ టాపిక్ ఇచ్చాడు. స్పెల్లింగ్స్‌కి సంబంధించి, అలాగే వాట్ టైప్ ఆఫ్ స్కిల్ ఇట్ ఈస్ అనేది కూడా చెప్పడం జరిగింది.
knows correct spelling and phonetics in the word. చూడండి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఒక క్వెషన్ పర్ డే ఇచ్చి మనము ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నామంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్‌కి ఇంగ్లీష్ గ్రామర్‌కి సంబంధించినంత కామన్‌గా ఉంటుంది కాబట్టి కొంచెం స్థాయిలో డిఫరెన్స్ ఉంటుంది అంతే గదా! ఎక్స్‌ప్లెయిన్ చేయటం ద్వారా నాలెడ్జ్ అనేటువంటిది సస్టైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ థింక్ దీస్ క్వెషన్స్ ఆర్ వెరీ యూజ్‌ఫుల్ టు ఈచ్ చైల్డ్. So we must have to download this PDF and supply to our children is the better practice అన్నమాట. Okay, how many questions are in this period? Check it once. చూద్దాం ఒక్కసారి. So there are yes, థర్డ్ క్లాస్ కాబట్టి దేర్ ఆర్ జస్ట్ 47 క్వెషన్స్ ఉన్నాయి. నేను 10థ్ కూడా చూసాను. అక్కడైతే 150, 130 వరకు కూడా ఉన్నాయన్నమాట. ఓకే. ఇక్కడ వీటికి సంబంధించి నీకు ఆన్సర్స్ గూడా ఇచ్చుండాడనమాట. క్వెషన్ నంబరు, రూబ్రిక్, మార్క్స్. ఒక్కొక్క దానికి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అనేది కూడా ఇవ్వటం జరిగిందనమాట. చూడండి ఆన్సర్స్ ఇచ్చేసున్నాడు. ఇంకా ఈ విషయం అర్థమైపోయింది గాబట్టి, ఇలాగే మనము ప్రతి క్లాస్‌కి సంబంధించి అక్కడ అందుబాటులో ఉండేటువంటి పీడిఎఫ్‌లన్నీ కూడా మనం డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. సో, మనము మనకెవరు గైడ్ చేయలేదు. ఎవరు ఎవ ఎవరి మనకి ఎవరు గైడ్ చేయలేదు అనేది గాదు. నా వరకైతే ఈ సమాచారం ప్రస్తుతానికైతే లేదండి. నేనెందుకో యాప్‌ని ఒకసారి అంతా పరికిస్తా ఉంటే వాట్ ఇట్ ఈజ్ అని అబ్జర్వ్ చేసినప్పుడు ఇది తగలటం జరిగింది. సరే ఇంకొకటి 2 డౌన్‌లోడ్ చేసుకుందాము. చూద్దాం. కంటెంట్ ఎలా ఉంది అనేది ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడి నుంచి నేను ఇంకొక క్లాస్ ట్రై చేస్తాను. సో, 10థ్ క్లాస్‌కెళ్ళిపోతాను. ఏముంది 10థ్ క్లాస్‌లో చూద్దాం. ఇక్కడ చూసారంటే 10థ్ క్లాస్‌కి సంబంధించి 10థ్ క్లాస్‌కి సంబంధించి చూస్తే 10థ్ ఇంగ్లీష్ ఇచ్చాడు. మ్యాథమెటిక్స్ ఇచ్చాడు. సైన్స్ ఇచ్చాడు. ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ 3 సబ్జెక్టులు ఇవ్వటం జరిగిందనమాట. సరే ఒక్కసారి మ్యాథ్స్‌ని టచ్ చేస్తాం. ఇట్ ఈస్ మై సబ్జెక్ట్ దట్స్ వై. సో, ఈ క్వెషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనిద్దాం. అంటే వీటి స్థాయి ఎలా ఉంది? ఒకటండి ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే. కానీ సాల్వేషన్ అనేది కొంత టైం అయితే తీసుకుంటుంది. సో, అది పిల్లలు డైరెక్ట్‌గా చేసుకొని ఉపయోగించుకోవచ్చు. లేదా అవసరం వచ్చిన కాడ మన హెల్ప్ కావాలి అంటే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. బట్ మనం చేయాల్సిందేందంటే, రోజు ఒక 2, 3 క్వెషన్స్ ఈ క్వెషన్ నుంచి ఈ క్వెషన్ వరకు ప్రాక్టీస్ చేసుకోరండి అని చెప్పి ఎక్స్‌ట్రా వర్క్ ఇస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. యెస్ అండి. ఇట్ ఈస్ పీడీఎఫ్ ఫర్ 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ హౌ మెనీ క్వెషన్స్ ఆర్ దేర్ ఒక్కసారి చూద్దాం. యెస్ అండి. 155 క్వెషన్స్ ఇన్ దిస్ పీడీఎఫ్. యెస్. 155 క్వెషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే అండి. నెక్స్ట్ వన్ మోర్ క్లాస్ వి హావ్ టు సెలెక్ట్. సో, ఫిఫ్త్ క్లాస్. సో, ఫిఫ్త్ క్లాస్‌కి తీసుకున్నారంటే ఇంగ్లీష్ బుక్‌లెట్ ఇచ్చాడు. అలాగే మ్యాథ్స్ బుక్‌లెట్, సైన్స్ బుక్‌లెట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. థర్డ్ క్లాస్‌కొచ్చేసేసి ఓన్లీ ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇచ్చాడు. ఇక్కడికొచ్చేటప్పటికి సైన్స్ కూడా ఇవ్వటం జరిగిందనమాట. సరేనండి. ఇలా మీకు కావాల్సినటువంటి క్లాసులు మీరు సెలెక్ట్ చేసేసుకొని అక్కడ ఉండేటువంటి పీడీఎఫ్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటే మన ఫోన్ మెమరీలో స్టోరేజ్ అవుతాయి. వాటిని పిల్లలకి వాట్సాప్ గ్రూపుల ద్వారా డైరెక్ట్ సెండ్ చేసేసి ప్రాక్టీస్ చేయించటం మంచి ఆలోచనని నాకనిపిస్తా ఉంది. సో, ఈ వీడియో ఖచ్చితంగా టీచర్లుగా మనకి, పిల్లలుగా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చదువుకోవాలి అనే పిల్లలకు ఖచ్చితంగా ఈ క్వెషన్స్ అన్నీ హెల్ప్‌ఫుల్ అవుతాయి అనేది నా ఉద్దేశం. థాంక్ యూ ఆల్ అండి.